గట్టిగా బుక్ కిందకి దించో. బుక్ కిందకి దించరా నువ్వే. ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య ఏర్పడితే ఆ సమస్య చూసి భయపడి పోయి నేల మీద వృద్ధులకి రావాలన్నా మంచి గుణాలు మంచి విశేషాలు కలిసి ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలను సంబంధాలను జ్ఞాపకం ఉంచుకుంటే అవి కథ విధాలుగా భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. గట్టిగా స్పష్టంగా చేయడం మనకి అప్పుడు వారికి ఏదో బాధ వచ్చినప్పుడు సమస్య ఏర్పడినప్పుడు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడం అవతల వారిని చేసిన సహాయాన్ని జ్ఞాపకం పెట్టుకొని చూడాలి. మనం చేసే సహాయాన్ని ఎవరికైనా సందర్భానికి అనుకూలంగా ఉండాలి. ఎవరికైతే సహాయం అవసరమైనప్పుడు చేయడం మంచి. ఒకసారి జీవితంలో కావాలని కొంతమంది మనకి అపకారం చేసిన వాళ్ళు ఉంటారు. అపకారం అంటే మనకి కష్టాన్ని కలిగించడం. అపకారం చేసిన వారిని అన్ని తెలిసినప్పటికీ ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఎవరు అపకారం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడో వాడు గొప్పవాడు. ఎందుకని అంటే క్షమించగలగాడు కాబట్టి. క్షమించడం భగవంతుని యొక్క లక్షణం. క్షమించడం పెద్దల లక్షణం. ఆ క్షమించగలిగిన గుణం ఇక్కడ ఉంటుందో అటువంటి వారే ఉపకారం చేయగలుగుతారు. గోదావరి జిల్లాలో ఎన్నవరం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ దొక్క సీతమ్మ గారు అని ఒక మహాసభ ఉండేది. ఆవిడ నిత్య అన్నదాత. అందరికీ అన్నం పెట్టేవారు. ఎవరు ఆకలితో ఉండి వచ్చినప్పటికీ ఆవిడ కడుపు నిండా పెట్టకుండా పంపేవారు కాదు. ఇటువంటి సీతమ్మ గారి ఇంటికి ఒకప్పుడు వరవల శెట్టి అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఈయన ముంబై నగరంలో ఐశ్వర్యంతో ధనగుప్తిని కుమారుడికి ఇతను లేక పుట్టాడేమో చాలా గారకంగా పెరిగాడు. ఈ వరవల శెట్టి అనేక దుర్వ్యసనాలు అలవాటు అయ్యాయి. తండ్రిని బలవంతం చేసి తన ఆస్తి వాటా తీసుకొని ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడు. తన దగ్గర డబ్బు లేకపోతే దొంగతనాలు అలవాటయ్యాడు. తన భార్య తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందారు. ఈయన ఒకడే ఉండేవాడు. దొంగతనాలు మరిగాడు. హెచ్చరికగా తిరిగేవాడు. ఇతనిని ఒకనాడు రక్షకులు పట్టుకొని కారాగంలో పెట్టారు. ఆయన బయటికి వచ్చి దొంగతనాలు మొదలుపెట్టాడు. రక్షకుడు వెంటాడి దొంగతుండి తప్పించుకోవడానికి ఆంధ్రదేశం వచ్చాడు. దొక్క సీతమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆవిడ పెద్ద పుట్ట పెట్టే భోజనానికి ఉల్లాసంగా గడుపుతున్నారు. కానీ పాత విమర్శలు జ్ఞాపకం వచ్చి ఆ వ్యాసనాలు వారి నుండి తప్పించుకోలేక ఒక రాత్రి వేళ దొక్క సీతమ్మ గారి 6 లక్షల పట్టు చీర తీసి మంట పెట్టుకొని దొంగతనంగా వెళ్ళబోగా అక్కడి వాళ్ళు పట్టుకొని స్తంభానికి కట్టివేశారు. అప్పుడే దొక్క సీతమ్మ గారు చూసి అతని కట్టు విప్పి తీసుకొని వెళ్ళి, నాన్న అమ్మ ఎంతో బాధపడుతుంది కదా, ఎందుకు చేస్తున్నారు, నాకు పదండి అని ఇంటికి రాసి కలశాలను చేయించి కట్టడానికి పిలిపించి పట్టుక చేయించి భోజనం పెట్టించుకుని డబ్బులు చేయించి, నాన్న ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు, ఇంట్లోకి రా అని పెట్టి చెప్పినట్టు చెప్పింది. ఆ మాటలు విని వరహాల శెట్టి ఒకసారిగా ఏడ్చేశాడు. పట్టు చీర ఎత్తుకోవడానికి ప్రయత్నించాను. మీరు నాకు అన్నం పెట్టారు. ఇంత తప్పు చేస్తే అందరూ నన్ను కొడుతుంటే మీరు నాకు ఉపకారం చేశారమ్మా. ఇక నేను నా జీవితంలో ఎటువంటి తప్పు చేయనని ముంబై వెళ్ళిపోయి కొంత డబ్బుతో వ్యాపారం ప్రారంభించాను.
మీరు చదివేది ఇక్కడ జడ్జిమెంట్ ఎవరంటే మీ పేరెంట్సే. మీ పేరెంట్స్ ఎవరు మీ గ్రూప్కి ఎన్ని లైక్లు ఇస్తారో ఆ గ్రూప్ గెలిచినట్లు. అందువల్ల రిమైనింగ్ మీ గ్రూప్ కానీ ఎరా ఎవరు ఈ గ్రూప్ లీడరా? ఈ గ్రూప్ లీడర్ ఎవరా? మీరు బాగా చదివించి బాగా చదివించి మీకు ఏదైతే ఇచ్చినామో ఆ నీట్గా చదువుకొని ఎవరైతే స్పష్టంగా బాగా చదువుతారో వాళ్ళే దీనికి విన్నర్ అనమాట. వాళ్ళకి మంచి ప్రైజ్ అనేటువంటిది వస్తుంది. అర్థమవుతుందా? ఇంకా బాగా చదవాలా. ఓకే, వీళ్ళకంతా క్లాస్ కొట్టండి.